హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్ను అల్లరి. ఈరోజు మీకు ధనియాలు, మెంతులు, జీలకర్రతో పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ధనియాల పొడి, ఈ మసాలాని ఏ కూరలోకైనా వేసుకోవచ్చండి, ఫ్రైలోకైనా దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక పెద్ద గ్లాసుడు ధనియాలు తీసుకోవాలండి. కళాయిలో వేసుకొని ఫ్రై చేయాలండి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి. వీటిని 5 నిమిషాల దాకా ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అయినాయని మనకి ఎలా తెలుస్తుందంటే మంచి వాసన వస్తుందండి. ఆ వాసన రాగానే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే గ్లాసులో పావంతు జీలకర్ర తీసుకోవాలండి. జీలకర్రని కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలండి. జీలకర్ర ఫ్రై అయ్యాక అదే ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే గ్లాసులో జీలకర్ర కన్నా ఇంకా తక్కువ మోతాదులో మెంతులు తీసుకోవాలండి. అంటే 1 స్పూన్ మెంతులు సరిపోతాయండి. మెంతులను కూడా ఫ్రై చేయాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అయ్యాక ఇవి కూడా అందులోనే వేసుకోవాలండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలండి. అంతేనండి, సింపుల్. మన ధనియాల పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బాక్స్లోకి తీసుకొని అలా స్టోర్ చేసుకుంటే ఇందులోనైనా వేసుకోవచ్చండి. ఇది టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి ఇది వేయడం వల్ల కర్రీస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.